ఒక 1000-1500 గ్రామాల్లో నిజానికి మనం గెలిచినాం. కానీ లంగతనంతో చిల్లర మల్లర మరి అధికారులను అడ్డం పెట్టుకొని కావాలని తిమ్మిని బమ్మిని చేసి గెలిచిన వాళ్ళని కూడా ఓడిపోయినట్టుగా రీకౌంటింగ్ లో ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మరి ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని 2 ఏళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరిగిండు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు బెదిరించిండ్రు, మీకు ఇందిరమ్మ ఇండ్లు రావు, ఫలానా పథకం రాదు, ఫలానా పథకం రాదు అని బెదిరించిండ్రు. కాలికి బల్పం కట్టుకొని ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊరూరు తిరిగిండ్రు. ఇంకా చాలా రకాలుగా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించినారు. ఇన్ని చేసినా రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా కనుక ఎన్నికలు జరిగింటే 60% టచ్ అయ్యేది. అయినప్పటికీ దగ్గర 35-40% స్థానాల్లో ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది అంటే దానికి కారణం మీరు 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 అనే మాట మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా మీ పోరాట స్ఫూర్తి ఇలా పార్టీ నాయకత్వం మొత్తానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అందుకే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే, మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి భయమయ్యి ఇలా తప్పించుకొని పారిపోతా ఉన్నారు. చూస్తా ఉన్నారు మీరు. ఇవాళ పొద్దున్న పేపర్ల వార్త ఉన్నది, సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టాలా. రైతులకు నిజంగానే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేసింటే సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టి ఉండాలి. ఈరోజు రైతు దినోత్సవం కూడా, జాతీయ రైతు దినోత్సవం ఈరోజు. ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నీకు నీ ప్రభుత్వానికి ఏమైనా నిజాయితీ ఉంటే, నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినామనే నమ్మకం ఉంటే, దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పించుకోవచ్చు కొన్ని రోజులు, అధికారం ఉంది కదా, నామినేషన్ల ద్వారా పదవులు నింపుకున్నాం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ, వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆ కోపం కొద్దిగా సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది. సహకార ఎన్నికలు పెడితే రైతులు కర్రుగాల్చి వాత పెడతారనే భయంతో ఇవాళ నామినేటెడ్ పద్ధతుల్లో ఆ పదవులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైంపాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు, ఆ కేసు, ఆ కేసు, ఈ కేసు. 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్నా ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా చేత కాదు. రోజు ఒక్క లీక్, ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడివి అయితే రా, వచ్చి చెప్పు, ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా, ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం ముంగ పెట్టుకొని రా, ముంగటి కెమెరా ముంగటికి వచ్చి ఇగో ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైంపాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు, ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది. ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, 6 గ్యారంటీలంటివి, 100 రోజులంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పినరు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసిరు. అందుకే రోజొక్క టైంపాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లాలోని 6 గ్రామీణ నియోజకవర్గాలకు, అట్లాగే మన దక్షిణ పశ్చిమ నల్లగొండలో, సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు, దేవరకొండ, కొంత నల్లగొండ నియోజకవర్గం, కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా దిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం, ఎట్లా 90% పనులు పూర్తయినాయి, ఎట్లా 10% ఈ 2 ఏళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టినరు. ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. చెప్పడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఏమన్నారు,
ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు. సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయ అంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి, ప్రజల దృష్టి మల్చాలే. ఇది ఆయన ఉద్దేశం. 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడొద్దు, రైతు బంధు గురించి ఎవరు మాట్లాడొద్దు, రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న 1000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని బిల్డప్ ఏదైతే ఇచ్చిండో, లక్షలాది మంది రైతు కూలీలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి మాట్లాడొద్దు. 22 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు బంధు ఎందుకు బంద్ అయింది అని చెప్పి కౌలు రైతులు అడగొద్దు. తులం బంగారం ఏమైంది నాయనా అని ఆడబిడ్డలు అడగొద్దు. అట్లాగే బతుకమ్మ చీర ఏమైంది అని మహిళలు ఎవరు అడగొద్దు. నెలకి ఇస్తానన్న 2,500 ఏమైంది అని గుర్తు చేయొద్దు. 4,000 పింఛన్ అంటివి ఏడవాయరా నాయనా అని పెద్ద మనుషులు అడగొద్దు. ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని పిల్లలు అడగొద్దు. మాకు స్కూటీలు ఇస్తానంటివి ఏవి అని ఆడపిల్లలు అడగొద్దు. అట్లాగే నిరుద్యోగ భృతి అంటివి 4,000 అదెక్కడా అని పిల్లలు అడగొద్దు. ఇస్తానన్న 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం దళిత బంధు తీసేసి 12 లక్షలు ఇస్తా అన్నాడు కదా కేసీఆర్ గారు. 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఏమైంది అని దళితులు అడగొద్దు, గిరిజనులు అడగొద్దు. అట్లాగే బీసీలకు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో, విద్యలో, ఉపాధిలో, సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైందని బీసీలు అడగొద్దు. పెడతానన్న 20,000 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఏమైంది అని బీసీలు అడగొద్దు. ఇస్తానన్న గొర్రెలేమాయ్ అని యాదవులు అడగొద్దు. తెస్తానన్న చేపలేడవాయ్ అని ముదిరాజులు గంగపుత్రులు అడగొద్దు. బీసీ డీలకెళ్ళి ఏలకు మారుస్తానో కదా ఏమాయ్ అని ముదిరాజులు అడగొద్దు. ఇట్లా 420 హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి? కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలి. అందుకే ఇలా నోటీసులు ఇచ్చి ప్రజలను మళ్ళొక్కసారి పత్రికలను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. దయచేసి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మహాభారతంలో చెప్తారు, అర్జునుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒకటే మాట చెప్తారట వాళ్ళ గురువు గారు ద్రోణాచార్యుడు. ఏమని? నీ మొత్తం దృష్టి చిలుక కన్ను మీదనే ఉండాలి, కొడితే చిలుక కన్నునే కొట్టాలి తప్ప ఇంకేది కనబడద్దు. చెట్టు కనబడద్దు, చెట్టు మీద ఉన్న దానికి ఉన్న మరి కొమ్మలు కనబడద్దు, కొమ్మ చుట్టూ ఉన్న ఆకులు కనబడద్దు, ఏది కనబడద్దు. ఆ చెట్టు మీద కూర్చున్న చిలుక కన్నుకే కొట్టాలని చెప్పి తదేక దీక్షతోని